డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అయితే ఇది. సి సెక్షన్ తర్వాత 5 డేస్ హాస్పిటల్‌లో ఉండి వచ్చాక ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. అందుకని అమ్మ బయటికెళ్ళి వావిలాకు తీసుకొచ్చింది. ఇంట్లో మట్టి పొయ్యి లేదు కాబట్టి ఇక్కడ మా అమ్మ అయితే కట్టెల పొయ్యి చేద్దామని స్పెషల్‌గా మట్టేస్తుంది. ఈ మట్టి పైన ఇలా కట్టెలు పెట్టి మా హస్బెండ్ కట్టెలు తీస్తుంటే మా వాడు కూడా నేను తీస్తానని కుర్చెక్కుతున్నాడు. మా వాడు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తా అంటాడు గానీ నాకే భయమవుతుంది. ఎక్కడ కుర్చెక్కి పడతాడో, కట్టెలు పెట్టి అందులో చేయి పెడతాడో అని. చూడండి ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నాడో. పోయి రెడీ అయ్యాక ఇంట్లున్న బకెట్ అయితే పెట్టాము. అయితే ఈ బకెట్ స్పెషల్‌గా వాటర్ కాగపెట్టుకోవడానికే. అందుకే దాని కలర్ అలా ఉంది. అయితే ఈ బకెట్‌లో వాటర్ పోసి అందులో ఈ వావిలాకు మనం అందులో పెట్టాలనమాట. పెట్టి చాలా సేపు మరగనియాలి. అది చాలా మరిగిన తర్వాత వాటర్ గూడా గ్రీన్ అండ్ యెల్లో కలర్ లైట్ యెల్లోయిష్ కలర్‌లో మారిపోతాయి. సో, అప్పుడే ఆ వాటర్ రెడీ అయ్యాయని అర్థం. సో, ఈ వాటర్‌ని మనం నార్మల్ వాటర్‌లో మిక్స్ చేసుకొని స్నానం చేయాలి. అప్పుడు బాడీ పెయిన్స్ అనేవి కొంచెం పోతాయి. రిలీఫ్‌గా కూడా ఉంటుంది.